అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే పొట్లకాయ కూర అయితే చేసి చూపిస్తాను మీకు. చూడండి, పొట్లకాయలు అనేది మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోతే పొట్లకాయలు అనేది చాలా అంటే చాలా బాగా వస్తాయి. సీజన్ అనమాట. పొట్లకాయ పాలు కూర చేసి చూపిస్తాను. చూడండి, కడాయి అయితే పెట్టుకున్నాను. 2 పొట్లకాయలు తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. నేను కడాయి అయితే పెట్టుకున్నాను పొట్లకాయ కూరలోకి. పొట్లకాయ కూర కోసం కడాయి అయితే పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్, చూడండి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక చిన్న ఆనియను, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చీలికలు చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది, కొద్దిగా ఆవాలు, చూడండి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు. ఇది ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అవ్వాలి. ఈ పొట్లకాయ పాలు పోసి వండుకునే దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవద్దు, కూర అంతా బాగుండదు. పాలు పోయకపోతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవచ్చు. పాలు పోస్తే మాత్రం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వాడొద్దు. చూడండి, కొంచెం ఆనియన్ అయితే ఫ్రై అయింది కదా, కరివేపాకు అనేది వేస్తున్నాను. కొద్దిగా పసుపు, ఇప్పుడు పొట్లకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తాను. పొట్లకాయ కూర అనేది చాలా బాగుంటుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి వారంలో 2-3 సార్లు పొట్లకాయ తింటే చాలా బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, పొట్లకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేస్తాను. చాలా రకాలు వండుకుంటారు పొట్లకాయతోటి. పప్పు వేసి వండుకుంటారు, పెసరపప్పు, శనగపప్పు, పొట్లకాయ పెరుగు పచ్చడి, చాలా రకాలు చేస్తారు. నేనైతే ఫస్ట్ ఒక రకం చేసి చూపిస్తున్నాను. మన ఛానల్లో పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా ఉంది, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాను కదా పొట్లకాయలన్నీ. ఒక 5 మినిట్స్, ఇందులో పొట్లకాయలో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక 5 మినిట్స్ బాగా అయితే మనం చక్కగా మగ్గనిచ్చేసాం. మూత అనేది పెట్టేసుకుంటాం. పొట్లకాయ కూర అనేది చూడండి చాలా వరకు మగ్గినాయి, ఆయిల్ అంతా సపరేట్ అయింది, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేద్దాము. ఇప్పటి వరకు సాల్ట్ అనేది మనం ఎక్కడ వేసుకోలేదు. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఇంకొక 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి కలిపేసి ఇంకొక 5 మినిట్స్ అయితే నేను మళ్ళీ మూత అనేది పెడతాను. కొంతమంది సాల్ట్ పసుపు వేసి పిసుకుతారు, అట్లా పిస్తే అన్ని ప్రోటీన్స్ అన్నీ పోతాయండి. అట్లా అయితే అసలు తీసుకోవద్దు, మనం ఓన్లీ తొక్కలు వండుకొని తిన్నట్టే ఉంటుంది. చూడండి, మంచిగా కలిపేస్తాను. ఇంకొక 5 మినిట్స్ అయితే మూత పెడతాను. చూద్దాం ఒకసారి కూర అనేది. చూడండి, సాల్ట్ వేసాం కదా, బాగా మగ్గిపోయింది పొట్లకాయ అనేది. కారం వేసుకున్నాము, టేస్ట్కి తగినంత కారము, సరిపోతుంది. మంచిగా అంతా కలిపేసుకోవాలి. కారం కూడా ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు మనము మంచిగా కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి. కారం అంతా పచ్చివాసన పోయినాక మనం పాలు అనేది వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే మూత అనేది పెట్టేస్తాను. ఒకసారి చూడండి, కారం అంతా మంచిగా పచ్చివాసన అంతా పోయింది. ఒకసారి కలుపుకున్నాను. చపాతీకి అయితే చాలా బాగుంటుందండి కూర అయితే. చపాతీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది, కానీ చపాతీకి అయితే చాలా బెస్ట్ కాంబినేషను. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు అనేది వేసుకున్నాము. నేను ఒక గ్లాస్ పాలు అనేది వేసాను. ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. పాలల్లో కూడా మంచిగా ఉడుకుతుంది, ముక్క అంతా కూడా చక్కగా ఉడికి పాలంతా కూడా పొట్లకాయకి అంతా పడుతుంది. కొంచెము పైనుంచి కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని మనం తీసేసుకుందాము. ఒక 2 నిమిషాలు అయితే ఉడికిస్తాం. మనం ఒకసారి పొట్లకాయ కూర
చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను పొట్లకాయ కూర. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పాల కూర అయితే రెడీ అయిపోయింది. పాలు పోసి వండిన కూర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్.